మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా కన్నప్ప. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 27న విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ టీజర్స్ తో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ వంటి స్టార్స్ ఉండడంతో సగటు ఫ్యాన్స్ కూడా కన్నప్ప సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక ఇంతలోనే కన్నప్ప సినిమా సీన్స్ ఉన్న హార్డ్ డిస్క్ ని దొంగతనం చేశారని, దీనిపై పోలీసులకి కూడా కంప్లైంట్ చేశారని తెలిసింది. తాజాగా ఇదే విషయంపై మంచు విష్ణు, అతని నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించింది. కన్నప్పలోని 2 ప్రధాన పాత్రల మధ్య కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ తో పాటు కీలకమైన విఎఫ్ఎక్స్ వర్క్ ఉన్న హార్డ్ డ్రైవ్ రవాణా సమయంలో చోరీకి గురైంది. ఈ డ్రైవ్ ముంబైలోని హైవ్ స్టూడియోస్ నుంచి మా ఆఫీస్కి డెలివరీ అవ్వాలి. అయితే ఆ ప్యాకేజీని చట్టవిరుద్ధంగా అడ్డగించి రఘు అనే వ్యక్తి సంతకం చేసి తీసుకున్నారు. చరిత అనే మహిళ సూచన మేరకు అతను అలా వ్యవహరించాడు. వారిద్దరూ 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ ఉద్యోగులే. వాళ్ళు చేసింది దొంగతనం. పోలీసులకి కంప్లైంట్ చేశాం. దీని వెనుక వారు ఎవరు అనేది పోలీసులకి పూర్తి సమాచారం ఇచ్చాం. ఇది ఎవరు చేయించారో రహస్యం కాదు, అందరికీ తెలుసు. ఆ నేరస్తుడి ఉద్దేశం కూడా క్లారిటీగా ఉంది. కన్నప్ప సినిమా విడుదలను అడ్డుకోవడానికి వారు తీవ్రంగా ప్రయత్నించారు. అది కుదరకపోవడంతో ఇలా చట్టవిరుద్ధంగా చేశారు. అలాగే విడుదల కాని 90 నిమిషాల ఫుటేజ్ ని ఆన్లైన్లో లీక్ చేయడానికి ప్రణాళిక కూడా వేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనికి ప్రతిస్పందనగా మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఈ విషయంపై సైబర్ క్రైమ్ అధికారులకి కంప్లైంట్ చేశారు. పరిశ్రమలోనే ఇటువంటి చౌకబారు వ్యూహాలను అమలు చేయడం నిరాశపరిచింది. తెలుగు సినిమా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందుతున్న ఈ సమయంలో ఇంతటి స్థాయికి దిగజారడం తీవ్ర అవమానం. కన్నప్పను సినిమాటిక్ ల్యాండ్ మార్క్ గా మార్చడానికి నిబద్ధతతో పనిచేసిన మా బృందం, మా తారాగణం, ప్రతి సాంకేతిక నిపుణుడితో మేం ఐక్యంగా ఉన్నాం. ఈ పిరికి ప్రయత్నాలకు మేం భయపడం. ఎప్పటిలాగే నిజం గెలుస్తుంది. మేము విశ్వసిస్తున్నాం. ఏదైనా పైరసీ కంటెంట్ బయట పెడితే దానిని ఆస్వాదించొద్దని, ప్రసారం చేయొద్దని, మాకు అండగా నిలబడాలని ప్రజల్ని, మీడియాని కోరుతున్నామంటూ మంచు విష్ణు రిక్వెస్ట్ చేశారు.